మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన లైనప్తో రాబోతున్నారు. ప్రస్తుతం మల్లిడి వశిష్ఠతో ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర్లో నటిస్తున్న చిరంజీవి దసరా దర్శకుడు శ్రీకాంత్ వదిలతో సినిమా కమిట్ అయ్యాడు. ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని సమర్పణలో చెరుకూరి సుధాకర్ నిర్మిస్తుండడం విశేషం. హింసలోనే శాంతిని వెతుక్కుంటాడు అనే క్యాప్షన్తో రానుంటమే ఇది ఎంత వైలెంట్ మూవీనో తెలిసిపోతోంది. అయితే ఈ సినిమా కంటే ముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు చిరంజీవి. ఇది పూర్తిస్థాయి ఎంటర్టైనర్ మూవీ. అంటే ఓ ఫాంటసీ సినిమా తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఆ తర్వాత కంప్లీట్ యాక్షన్ డ్రామా చిత్రం చేయబోతున్నాడన్నమాట. ఇక చిరుతో సినిమాను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్ బాయ్ తాండవం అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించాడు శ్రీకాంత్ వదిల. రక్తం ఓడుతున్న చేతిని ట్విట్టర్లో శ్రీకాంత్ పోస్ట్ చేయగానే మెగా ఫ్యాన్స్ దానిని తెగ వైరల్ చేసేస్తున్నారు. మరి రాబోయే 3 చిత్రాలతో చిరు ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి. పుష్ప 2 తర్వాత రష్మిక నటిస్తున్న చిత్రం గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విద్యా కోపినేడితో కలిసి ధీరజ్ మొగిల్నే నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడు. హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. దసరా ఫేమ్ ప్రేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చాలా బాగుంటుందని చెప్పాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చాడట. అంటే రియల్ గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం విజయ్ తన వాయిస్ నర్విచ్చాడనమాట. అంతేకాదు పుష్ప 2 ప్రదర్శించే థియేటర్లో ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ ప్రదర్శిస్తున్నారు. మరి పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కాబోతున్న ఈ గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ వాయిస్ ఏ మేరకు సహాయపడుతుందో చూద్దాం. సినిమాల్లో నటన, సినిమాల నిర్మాణంలోనే కాకుండా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఇండియాలో రిచెస్ట్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు షారూక్ ఖాన్. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ టీం ఓనర్ గానే ఇటీవల స్కాచ్ విస్కీ తయారీ పరిశ్రమలోనూ పెట్టుబడి పెట్టాడు షారూక్ ఖాన్. అంతేకాదు ఈ విస్కీ వ్యాపారంలో ప్రపంచ స్థాయి గుర్తింపును కూడా పొందాడు. షారూక్ అతని తనయుడు ఆర్యా ఖాన్ విస్కీ బ్రాండ్ డియోవోల్ 2024 న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్లో వరల్డ్ బెస్ట్ స్కాచ్ విస్కీ బిరుదును సంపాదించింది. ది టేస్టింగ్ అలయన్స్ హోస్ట్ చేసిన న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్లో పేనల్ డియోవోల్ అత్యుత్తమైందని ధృవీకరించింది. షారూక్ ఖాన్ మాత్రమే కాదు, సంజయ్ దత్ కూడా దాదాపు 1000 కోట్లను మద్యం వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్న ఆల్కహాల్ మార్కెట్స్ లో ఇండియా ఒకటి. స్కాచ్ విస్కీ అసోసియేషన్ డేటా ప్రకారం యూకే అతిపెద్ద స్కాచ్ విస్కీ మార్కెట్. ఇప్పుడు ఇండియా ఫ్రాన్స్ను అధిగమించింది. 2022తో పోలిస్తే 2023లో ఇండియాలో విస్కీ వాడకం 60% పెరిగిందట. మరి ఈ పెరుగుదల షారూక్, సంజయ్ దత్కు ఏ మేర లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి. ధనుష్ హీరోగా 10 ఏళ్ల క్రితం తెరకెక్కిన చిత్రం వేలయ్యిల్లా పట్టాధారి. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రఘువరన్ బీటెక్ పేరుతో రిలీజ్ చేసింది స్రవంతి మూవీస్ సంస్థ. 10 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ అద్భుతమైన సక్సెస్ ను చవిచూసింది. వేల్రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమలాపాల్, శరణ్య, సముతిరఖని, వివేక్, విఘ్నేష్ శివన్, సురభి ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి అనిరుద్ రవిచంద్ర అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను జనవరి 4వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు స్రవంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. 10 ఏళ్ల క్రితం థియేటర్లో సందడి చేసిన ఈ సినిమాకు ఓటీటీలోనూ చక్కటి వీక్షణ లభించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లో యువత బాగా సెలబ్రేట్ చేసుకుంటుందని స్రవంతి మూవీస్ నమ్ముతోంది. మరి వారి నమ్మకాన్ని ఈ రిలీజ్ ద్వారా రఘువరన్ ఎంతవరకు నిలబెడతాడో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సందడి చేస్తోంది. రిలీజ్ కి ప్రచారంలో బన్నీ అనుకో తెగ బిజీగా ఉంది. అయితే ఈ ప్రచారంలో కేవలం అల్లు ఫ్యామిలీ మాత్రమే సందడి చేసింది. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ అల్లు అర్జున్, అల్లు అరవింద్, అల్లు అయాన్, అల్లు అర్హ పాల్గొన్నారు. ఇక థియేటర్ల దగ్గర పెట్టిన భారీ కటౌట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కటౌట్ లో అల్లు కుటుంబంలోని 4 తరాల వారికి చోటు లభించింది. అల్లు అర్జున్, ఆయన తల పక్కనే అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు బాబీ, అల్లు శిరీష్, అల్లు అయాన్ కు ఈ కటౌట్ లో చోటు లభించింది. సాధారణంగా ఈ తరహా కటౌట్ లో మెగా ఫ్యామిలీ హీరోల ఫోటోస్ కూడా ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో మెగా హీరోలు మిస్ అవుతున్నారు. తాజా కటౌట్ లో కేవలం అల్లు ఫ్యామిలీకి మాత్రమే చోటు దక్కడం విశేషం. దీంతో మెగా వర్సెస్ అల్లు అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే పుష్ప 2 3D వర్షన్ ను రిలీజ్ చేయలేదు. కారణం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడమేనట. ఈ సినిమా మొత్తం 7 ఫార్మాట్స్ లో 12,500 థియేటర్లలో 6 భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేశారు. ప్రీమియర్స్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాగా నార్త్ లో ప్రీమియర్స్ జరగలేదు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పుష్ప 2 టీమ్ కి ఆల్ ద బెస్ట్ తెలియజేశాడు.